గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి ప్రాపర్టీ 66 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ ఫ్రంట్న ఒక 5 ఫీట్ సెట్ బ్యాక్ వదిలేస్తారండి. ఇది స్టైర్ కేస్. ఇది స్టైర్ కేస్ అండి. ఇది కిందన కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది స్టేజ్ పక్కన లోపలికి వెళ్ళి చూద్దామండి. హౌస్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారండి. ఇది ఇలా లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా అండి. ఇది చాలా స్పేసియస్గా ఉంది హాల్ ఏరియా. ఇది ఇలా ముందుకు వెళ్తే ఇది కిచెన్ ఏరియా వస్తుందండి. ఇది కిచెన్ ఏరియా వస్తుందండి. చాలా బాగుందండి, నీట్గా ఉంది. కిచెన్ ఏరియా వెంటిలేషన్ కూడా బాగుందండి. విండో ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ ఇచ్చారు హాల్లో. ఇది బెడ్రూమ్ అండి. దరిదాపులో 10x10 సైజులో ఉంటుందండి బెడ్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ సెట్ బ్యాక్ అయితే 5 అడుగుల దగ్గర ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఇది ఇలా ముందుకు వెళ్తే ఇది హాల్ ఏరియా వస్తుందండి. ఇది హాల్ ఏరియా వస్తుంది. ఇదంతా హాల్ ఏరియా వస్తుందండి. ఇలా ముందుకు వెళ్తే ఇది కిచెన్ ఏరియా వస్తుందండి. ఇది మొత్తం కిచెన్ ఏరియా. సెల్ఫ్లు అయితే బాగా ప్రొవైడ్ చేశారండి. ఇది కిచెన్కి వెంటిలేషన్ అయితే ఉందండి. ఇది బెడ్రూమ్ అండి. ఒక 6x10 సైజులు అయితే ఉందండి. 6x8 సైజులు అయితే ఉందండి బెడ్రూము. ఈశాన్య వైపు పూజగైతే అయితే ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, ఇది వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారండి. సారీ, కామన్ బాత్రూము. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్. దరిదాపులు ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ లాగా 5 అడుగులు సెట్ బ్యాక్ అయితే వదిలేస్తారండి. ఇది సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది హాల్ ఏరియా అండి. సెకండ్ ఫ్లోర్ హాల్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ కొలతలతోనే వస్తుందండి మొత్తం. ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ బాగా ఇచ్చారండి. దరిదాపులో 6x6 కాట్ అండి. ఇది వేసుకున్నా కూడా ఎంత ప్లేస్ ఉందండి. ఇది ఇంకానా బాత్రూమ్ వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి. ఇది సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగే. ఇది కిచెన్ ఏరియా అండి. మొత్తం సెల్ఫ్ లైఫ్ ప్రొవైడ్ చేశారండి.
ఇది బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఈశాన్య వైపు పూజ గది అయితే ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ అండి. ఇది టెర్రస్ పైన అండి, ఇది టెర్రస్ పైన చూసారు కదా. ఇది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే వాటర్ ట్యాంకులు అండి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే మీటర్లు అండి. దీనికి మోటార్ కూడా ఉందండి ఈ బిల్డింగ్కి. ఇది ఇక్కడ నుండి ఎన్ఏడి ఫ్లైఓవర్ 1 కిలోమీటర్ ఉంటుందండి, జస్ట్ 1 కిలోమీటర్. అలాగే ఎయిర్పోర్ట్ కూడా 1 కిలోమీటర్ ఉంటుందండి. గోపాలపట్నం రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు చూసుకోగలరు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ బిల్డింగ్ అండి. ఇది ఓనర్ చెప్పింది ఓవరాల్గా 70 లక్షలు అయితే చెప్తున్నారండి. 70 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుందండి, కూర్చుంటే మాట్లాడుకోవచ్చు, ఇంకా తగ్గుతుందండి. ఈ బిల్డింగ్ గురించి టోటల్ చెప్తాను చూడండి. ఇది 66 గజాల్లో ఉన్న G+2 ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మన ముందు తీసుకురావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.